మోపిదేవి వెళ్తున్నాము. పోయినసారి ఉయ్యూరు వెళ్ళాం కదా, ఈసారి మోపిదేవి, తర్వాత అది మరమేమో కొంచెం రోజులు ఈ మధ్య 3 రోజులు ట్రిప్పులు. ఇప్పుడు అందరం వ్యాన్ పెట్టాము. పోయినసారి ఏం పెట్టాము అవుదిలా, అప్పుడు కూడా వ్యానే, అందరూ వెళ్తున్నాము. ఇది ఒకసారి బయట చూడండి. వీడియో చూసి చెప్పకుండా అటు ఇటు తిరిగి చూస్తాడు మా అన్నయ్య. వచ్చేసినట్టున్నాం పెదమంది పూలు. గుర్తొచ్చింది గైస్ అసలు అంకల్ మా ఊళ్ళు పెద్దమ్మ హాయ్ చెప్పు, పెద్దనాన్న హాయ్ చెప్పు, పెద్దనాన్న హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, డాడీ హాయ్ చెప్పు. చూడండి జూమ్ చేసి చూపెడతాము. జూమ్ చేస్తున్నాం చూడండి, ఎంత దూరంలో ఉన్నా కూడా దగ్గర కనపడుతుంది. తగ్గి ఆ కార్యంలో గుద్దు కొత్తనట్టు కమ్మగా కనబడుతుంది. ఫోన్ గుద్దు నన్నైతే మా వ్యాన్ ఆవిడ గుద్దాడు. ఆ వ్యాన్ చూడండి అసలు ఎలా ఉందో. ఆ వ్యాన్ మెసేజ్ వస్తాయి మా డాడీ ఫోన్కి పద్దాకా మెసేజ్ వస్తాయి. ఇప్పటికి ఎన్ని టిక్టాక్స్ తీసామరా, ఎన్ని తీసాము ఇప్పటికే, ఏం వీడియోస్ ఓ 10 తీసుంటాం. సరిగ్గా వ్యాన్లో అవైలబుల్ లేదు, అంతా షేక్ అయిపోతుంది. షేక్ మళ్ళీ సెకండ్ పార్ట్ చేస్తాం. ఊరు వచ్చినాక మళ్ళీ దిగి సెకండ్ పార్ట్ కూడా తీస్తాం. అంత అవైలబుల్గా లేదు. ఇప్పటి నుంచి నీట్ తీస్తాం. ఇందాక చెయ్యి అడ్డం పెట్టి అలా ఇప్పుడైతే పోయింది, నీట్ తీస్తాం. చూడండి ఏదేదో వస్తుంది అక్కడ. లారీ ఆడో ఉంది ఎడదక్కినట్టు, ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది మంది. బయట మా తమ్ముడిని చూపిస్తాను చూడండి. అరే బాబాయ్ అయిన హాయ్ గాయ్ ఇదే విషయం అయితే మహానుభావుడు. ఈ లారీ మనకు గుద్దేసినట్టుంది. ఎంత పెద్ద లారీయో. అరే గుద్దేస్తుందా లారీ. గుద్దేసి చూడు, అక్కడికి వెళ్ళింది. తప్పించుకున్నాం జస్ట్ మిస్. మళ్ళీ మన ల్యాండ్ వ్యాన్ వస్తుంది చూడండి. జూమ్ చేస్తే మమ్మల్ని గుద్దేసినట్టుంది. అందరు కాళ్ళు బయట బయట చూసి రాలి ఖాళీ బంగారం అయింది. అవును చూడండి కారు భలే ఉంది. కారు దాని అంకాల ఇంకోటి వెళ్ళింది రెడ్డి కార్. మా డాడీ ఒళ్ళోకి ఎక్కాడు మా అన్నయ్య.
జూమ్ చేస్తే దగ్గరగా మా అన్న అయితే అసలు ఇంటికాడ ప్లాన్ వేసుకుంటే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ 10 గంటలకు చెప్పాడు ఇంకా ఏం ప్లాన్ వేసుకున్నా అది ఏం ప్లాన్ వేసుకున్నా ఇప్పుడు వీడియోలో చెప్పేసి ఏం ప్లాన్ వేసుకున్నావు ఏం ప్లాన్ వేసాను చెప్పు ఏం ప్లాన్ వేసాను చెప్పాక ప్లాన్ వేసుకున్నావు అని నేను లేకుండా ప్లాన్ వేసావుగా మదిలో ఏం ప్లాన్ రా నాకు గుర్తే లేదురా చెప్పావు కదా ఇందాక చెప్పావు కదా ప్లాన్ వేసుకున్నాను ఏదో ప్లాన్ నువ్వు వచ్చినాక వీడియో చేద్దామని అది ఏం ప్లాన్ అదే ప్లాన్ అదొకటేనా ఏదో వీడియో తీసుకోవాలని దగ్గరకు వచ్చాము అదే వచ్చాము ఫోటోలు కలపడితే దగ్గరకు వచ్చేసినట్టే బాపట్ల ఇది ఇంకా 2 రోజులు దాటాలి ఒంగోలు బాపట్ల చూడండి జూమ్ చేస్తున్నా ఒంగోలు బాపట్ల ఈ 2 రోజులు దాటిన తర్వాత మన మోపిదేవి అయితే వచ్చేసింది మోపిదేవు కాదు ఒంగోలు బాపట్ల దాటాలి 2 రోజులు దాటాలి బాపట్ల పెద్దూర్రా ఇటు వచ్చేవాళ్ళం మామూలుగా కట్ట మీద నుంచి వస్తే ఇటు వచ్చేవాళ్ళం ఏమూరులో కాలువ కట్ట ముంగట వచ్చారు ఆ సపోర్ట్ మొత్తం పావు గంట ఎప్పుడు రేపల్లి మళ్ళీ రేపల్లె చూస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదంతా మీకోసం ఏంటి చేసేది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు కూడా విజ్జి అని చాలా మంది వీడియోస్ అయితే ఎక్కువ చూస్తామని విజ్జి అని ఒకడు ఉంటాడు అన్నయ్య లాగే ఉంటాడు కానీ చాలా మంచోడు వీడియోలు కూడా కష్టపడ్డాడు అంటే చాలా కష్టపడ్డాడు వీడియోలు తీయటానికి మేము కూడా బాగా కష్టపడుతున్నాం బ్రోసిస్ క్రేజీ వీడియోస్ లైక్ చేసుకోండి ప్లీజ్ మీకోసమే ఇదంతా చేసేది లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేసుకోండి ఎక్కువగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని మీడియా
సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఏదో నది వచ్చినట్టు కృష్ణానది అంతా కృష్ణానది అంటే చూడండి గాయస్, బోట్లు. పాల్ ట్యాంక్ అనుకుంటా, పాల్ ట్యాంక్. డాడీ స్నానం చేద్దామా? దీంట్లో నుంచి వాటర్ వచ్చేది. కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈ నదంతా గుంటూరు, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా. మళ్ళీ ఈ బ్రిడ్జ్ దాటితే డాడీ స్నానం చేద్దామా? డాడీ స్నానం చేద్దామా? చేయకూడదంట. ఎందుకో? ఇది దాటితే మోపిదేవి వచ్చింది రేపల్లి ఎంపమ్మ కానీ ట్రైన్ అంత ఉంది బ్రిడ్జ్. ఏంట్రది? ఇక్కడ చెప్పడం ఏంటి? కమిషనర్ గారి నెంబర్ ఇవన్నీ వచ్చినాయి. గైస్ అమ్మాయి ఆఫీస్లో చేసేవాడికి నువ్వు వీడియో ఎందుకు కట్ చేసింది? ఎందుకంటే నేను చాక్లెట్ ఢిల్లీ మరి అడగాలిగా బాబాయ్. వీడియోలు కట్ చేద్దామంటే మీకోసం అంత కష్టపడుతున్నాం. కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేమేంటో చిన్న చిన్న వీడియోలే, మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్. నాకు డాడీ తింటావా? నాకు కావాలి. నేను చాక్లెట్లే మర్చిపోయాము. అదే అయ్యప్ప ఇక చెప్పాలి.